ఇదిగోనండి. చదవండి. చదవండి. శ్రీ కృష్ణమూర్తి కొడుకు కుమార్కు భార్య అయిన శ్రీ విశ్వనాథం కూతురు భాగ్యం ప్రవర్తించిన తీరు చెడ్డదని తీర్మానించినందువల్ల కుమార్కి భాగ్యానికి జరిగిన వివాహం రద్దయింది. కుమార్కి భాగ్యానికి ఎటువంటి బంధము లేదు, బంధుత్వము లేదు. భాగ్యాన్ని ఊరి నుంచే వెలివేస్తున్నాం. ఇక మీద ఎవ్వరూ భాగ్యాన్ని ఊర్లోకి రానివ్వకూడదు. కుమార్ తనకి ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు అని పంచాయతీ వారు ఏకగ్రీవంగా తీర్మానించడమైంది. వస్తాను. మన సమస్య పంచాయతీ దాకెందుకు తెచ్చారు? ఇప్పుడే ఊరు నవ్వుతోంది. ఏదైనా పద్ధతి ప్రకారం చేస్తే తర్వాత సమస్యలు రావు. మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం. నీకు మొదటి భార్యకి ఏ విధమైన సంబంధం లేదని పంచాయతీలో తీర్మానిస్తే నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి చట్ట ప్రకారం హక్కుంటుంది. మావయ్య, మీరెన్ని చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. బాబు, అనవసరంగా బాధపడకు. అంతా సవ్యంగా జరుగుతుంది. నీకోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలి. వచ్చే శుక్రవారం ముహూర్తం పెట్టించాను. నువ్వు కూడా సిగ్గుపడుతున్నావే ఏంటి? బాలా, వద్దు, లక్షణంగా ఉండు. గంపెడు పిల్లల్ని కానీ కలకాలం ఉండు. కూర్చో. అరే కూర్చో, సిగ్గుపడించాలి గాని. ఏంటి ఏంటి నా దగ్గర కూడా సిగ్గు? సరే పోతాను. నీకేం అర్థం కాదు. నీకిది కొత్త కాకపోవచ్చు, కానీ నాకిది కొత్తే కదా. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు రాపోనేనా? అలవాటైపోయింది. అమ్మ కూడా తిట్టింది. ఇక మీదట మార్చుకుంటాను. చీచి, మొగుడు పెళ్ళాల మధ్య ఈ రండి పొండి మర్యాదలే ఉండకూడదు. నువ్వు అలవాటు ప్రకారం రాపో అనే అను. అందులో సరసం ఉంటుంది, కానీ రారా పోరా అనకూడదు. పోవయ్యా, అదంతా ఇప్పుడే తెలిసిందా నీకు? ఏదేమైనా నీకు నాకంటే దాని మీదే ఆశ. ఎలాగో నువ్వు అనుకున్నది సాధించావు. ఆ మాట అనొద్దయ్యా. నీ మీద ఆశపడింది నిజమే. నీకు అక్కకు పెళ్ళైన తర్వాత కొంచెం అసూయగా కూడా ఉండేది, కానీ తర్వాత నేనే నన్ను మార్చుకున్నాను. ఇప్పుడెందుకు అవన్నీ? సంతోషంగా ఉండాల్సిన సమయం.